హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం ఎపిసోడ్ 71. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? రెస్టారెంట్కి వెళ్తున్నా అన్నాడు జై. నేను వస్తాను అంది. నువ్వొచ్చేం చేస్తావు అని అడిగాడు. నిన్ను మిస్ అవుతున్నాను బావా, నువ్వు లేకపోతే అంటూ గారాలు పోయింది. తన మాటకి నవ్వుకుంటూ నేను ఈవినింగ్ వస్తాను నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ తీసుకొని, నా బంగారం కదూ, రెస్ట్ తీసుకో అంటూ బిజ్జగించి ఎవరు చూడకుండా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. బాయ్ చెప్పి లోపలికి వచ్చేసింది పప్పి. అప్పుడే నిద్రలేచిన ఉష, లంచ్ చేశారా మీరు? జై ఎక్కడా అంటూ అడిగింది జడ ముడి వేసుకుంటూ. చేశాం మమ్మా, నేను బావ ఇద్దరం కలిసి తిన్నాం. బావ ఇప్పుడే బయటికి వెళ్ళాడు. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెస్తాను అన్నాడు హుషారుగా అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. తన హుషారుని ముచ్చటగా చూస్తూ, సరే ఎప్పుడు ఫోనేనా, కాసేపు పడుకో అంటూ క్షణం ఆగి, నీ చేతికి ఆ రింగ్ ఏంటి అని అడిగింది. అప్పుడు చూసుకుంది పప్పి తన లెఫ్ట్ హ్యాండ్ కి డైమండ్ రింగ్ ని. మమ్మ ఇదే రింగ్, నేను చెప్పాను కదా ఇదే రింగ్ మమ్మ, బావ ఎప్పుడు పెట్టేశాడో నా చెయ్యికి అని ఆలోచిస్తూ ఉండిపోయింది నవ్వుకుంటూ. అప్పుడే జై ఒక పిక్ షేర్ చేశాడు. చూస్తే ఒకరి చెయ్యిపై మరొక చెయ్యి, ఇద్దరికి రింగ్స్ ఉన్నాయి ఆ పిక్కులో. అంటే నేను నిద్రపోయినప్పుడు పెట్టాడా అని వెంటనే రింగ్ ఉన్న తన హ్యాండ్ ని ఫోటో తీసి ఐ లవ్ యూ బావా అంటూ మెసేజ్ పంపింది జైకి. దానికి జై లవ్ సింబల్ పంపాడు. ఫుల్ హ్యాపీ అయిపోయింది పప్పి పాప. ఈవినింగ్ జై ఎప్పుడు వస్తాడా అంటూ ఎదురు చూస్తూ ఉంది. ఈసారి మాత్రం ఐస్ క్రీమ్ కోసం కాదులే, జై కోసమే. అక్కా నీకు కొరియర్ వచ్చింది అని తెచ్చింది శాలిని దగ్గరికి పనమ్మాయి. ఇలా ఇవ్వు, యుఎస్ నుంచి వచ్చిందా అనుకుంటూ చైర్పై కూర్చొని పెద్దగా స్క్వేర్ షేప్ లో ఉన్న బాక్స్ ని ఓపెన్ చేసింది శాలిని. అందులో తనకెంతో ఇష్టమైన పుల్లారెడ్డి స్వీట్స్ అనే పేరుతో పూతరేకుల బాక్స్ కనపడింది. ఒక దాని తర్వాత ఒకటి తనకిష్టమైన రకరకాల స్వీట్స్ ఆ బాక్స్ నిండా మిక్చర్ లాగా ఉన్నాయి. ఇదేంటబ్బా, ఎక్కడో కొడుతుంది ఇది అని ఆలోచిస్తూ ఆ బాక్స్ చేతిలోకి తీసుకోగానే దాని కింద స్లిప్, అవి పక్కన పెట్టేసి స్లిప్ ఓపెన్ చేసింది. హాయ్ స్వీట్ హార్ట్, యువర్ మై లిటిల్ హార్ట్ అండ్ యువర్ సో హాట్. ఎనీవేస్, నిన్ను పొగుడుతూ పోతుంటే స్లిప్ చాలా పెద్దది అవుతుంది. నీకు ఇష్టమైన స్వీట్స్ పంపిస్తున్నాను, తిని ఎంజాయ్ చెయ్యి. తిన్న ప్రతిసారి నేను గుర్తుకు రావాలి నీకు, నీ మాధవ్ అని ఉంది. అసలు ఎవరు నువ్వు, ఇలా చిరాకు తెప్పిస్తున్నావు? యదవ సోంబేరి. తనకొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ అవి పక్కన పడేసి సాత్విక్కి కాల్ చేసింది. చెప్పు అన్నాడు సాత్విక్. ఏంటి చెప్పేది? పప్పి విషయం. నేను నీకు ఇస్తున్న ఐడియాస్, అడ్వైస్ ఎవరికైనా లీక్ చేస్తున్నావా? ఐ మీన్ షేర్ చేసుకుంటున్నావా అడిగింది. ఇక్కడ డ్యూటీకి టైం సరిపోవట్లేదు. నువ్విచ్చిన ఐడియాలు అలాగే ఉన్నాయి. ఇంకా ఎవరికి లీక్ చేస్తాను? అయినా నువ్వు అడిగితే నాకు అర్థం కావట్లేదు. ఏంటి ప్రాబ్లం అని అడిగాడు సాత్విక్. ఏం లేదు సాత్విక్, ఊరికే అడిగాను అంటుంది. నువ్విలా సగం చెప్పి సగం చెప్పకపోతే నాకు లేనిపోలేని డౌట్స్ వస్తున్నాయి. ఎవరికైనా డౌట్ వచ్చిందా మన మీద? అయినా ఎప్పుడూ ఒకే సలహాలు ఇస్తావు. నువ్వేం చేస్తున్నావు జై విషయంలో? జై ఫోకస్ పప్పి మీద తగ్గితేనే పప్పి నా దారికి వస్తుంది. ఆ విషయం నీకు తెలుసు కదా. నువ్వు కూడా జైని ప్రేమలోకి దింపడానికి ట్రై చెయ్యి అన్నాడు సాత్విక్. నీ సలహా కోసమే ఆగాను అనుకుంటున్నావా? జై పప్పి కాదు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్లవర్స్ ఇవ్వగానే ఫ్లట్ అవ్వడానికి. అదొక కొండ, దాన్ని కరిగించాలంటే చాలా టైం పడుతుంది. బట్ పప్పి అంటే తనకు చాలా ఇష్టం. పప్పి తనని హర్ట్ చేస్తేనే ఆ బాధలో అతను నా వైపు తిరుగుతాడు. అందుకే నీకు సలహాలు ఇస్తున్నాను, అర్థమవుతుందా? ఎనీవే, మనం ఇద్దరం కలిసి ఇలా మాట్లాడుకుంటున్న సంగతి ఎవరికైనా చెప్పావా అని అడుగుతున్నా అంది శాలిని.
అదేం లేదు శాలిని. అయినా నేనెందుకు చెప్తాను? నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు కదా అన్నాడు. నువ్వు పప్పిని తిప్పుకున్నప్పుడే నేను నీకు హెల్ప్ చేసినట్టు. అదేమీ జరగకపోతే నేను నీతో టైం వేస్ట్ చేసినట్టు. అర్థమవుతుందా? అంటూ కాల్ కట్ చేసింది. ఫైర్ బ్రాండ్ రా బాబు! దీంతో ఎలా వేగాలో, దీన్ని ఎలా లవ్‌లో పడేయాలో తెలియట్లేదు. ఏమి చేసినా ఇది పడేయాల్సిందే. అప్పటి వరకు నిద్రపోడు ఈ సాత్విక్ మాధవ్ అనుకున్నాడు సాత్విక్. నైట్ డిన్నర్ చేశాక ఉషా కిచెన్‌లో అన్నీ సర్దుతూ ఉంటుంది. శ్రీనివాస్ టీవీ చూస్తూ ఉన్నాడు. వర్క్ కంప్లీట్ అవ్వడంతో రుక్మిణితో ఏదో చెప్పి బయటికి వస్తున్న ఉష విండో నుంచి చూసింది. లాన్‌లో ఉన్న ఉయ్యాలలో కూర్చున్నారు జై, పప్పి. జై పైన కూర్చొని పప్పి కబుర్లు చెప్తుంది. తన మాటలకి నవ్వుతూ జై పప్పిని ఆట పట్టిస్తూ ఏడిపిస్తున్నాడు. దానికి పప్పి అలిగినట్టు ఫేస్ పెట్టి చిరుకోపంతో జైని కొడుతుంది. మధ్య మధ్యలో తన చెయ్యిని పట్టుకొని ఫోర్స్‌గా తీసుకుంటున్నాడు. వాళ్ళకి టైమే తెలియట్లేదు. చాలా సేపటి నుంచి బయటే ఉన్నారు. 2 రోజుల నుంచి జై చుట్టే తిరుగుతుంది పప్పి. ఏంటో విశేషం అనుకుంటూ ఇప్పుడు వీళ్ళని అలా చూసిన ఉష వెంటనే శ్రీనివాస్‌ని పిలిచింది. ఏంటి ఉషా అంటూ వచ్చాడు శ్రీనివాస్. బయట ఉన్న వాళ్ళిద్దరిని చూపించింది విండో నుంచి. చూశారా? వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారా అని పప్పిని జై పెళ్లి చేసుకున్న రోజు మీరు నన్ను అడిగారు. చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో అంటూ చూపిస్తుంది ఉష. అవును ఉషా నేను గమనిస్తున్నాను. పప్పీకి ఈ మధ్య జై పైన ఎలాంటి కంప్లైంట్స్ ఉండట్లేదు. జైని చూస్తేనే చిరాకు పడేది లేదా భయపడేది. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది వాడితో. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు శ్రీనివాస్. మరేమనుకున్నారు? నా జై అంటే అంటుంది ఉష. వాడు నా చెల్లెలి కొడుకు అయినా నీకు బిడ్డలా పెంచుకున్నావు. నాకంటే కూడా నువ్వే వాడిని చూసి గర్వపడతావు. వాడు కూడా నీ పాటే పాడతాడు. ఒక్కోసారి నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉంటుంది నాకు అంటాడు శ్రీనివాస్. సో, బ్యాంక్ మేనేజర్ కాదు బ్యాడ్ మేనేజర్ అన్నమాట అంటూ తన రూంలోకి వెళ్తుంది ఉష. నువ్వు మాత్రం గుడ్ డాక్టర్‌వి అంటూ ఏదో చెప్పుకుంటూ వెనకే వెళ్తాడు. బాగా లేట్ అవ్వడంతో లోపలికి వస్తారు ఇద్దరు. బావ ఎత్తుకోవా అంటుంది డోర్ లాక్ చేయగానే. చిన్న పిల్లవా వెళ్ళి పడుకో ఇప్పటికే బాగా లేట్ అయింది అంటాడు. నో ఎత్తుకో ప్లీజ్ అంటూ గారాబం చేస్తుంది పప్పి. ఇప్పుడు మీ రూంలోకి తీసుకెళ్ళాలా సీరియస్‌గా అడుగుతాడు జై. ఏడుపు ముఖం వేసుకొని నిలబడుతుంది పప్పి. 4 మెట్లు ఎక్కి వెనక్కి చూస్తాడు. కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి? అని అడుగుతాడు జై. మళ్ళీ 2 చేతులు చాచి చూపిస్తుంది పప్పి ఎత్తుకో అన్నట్టు. వస్తున్న నవ్వుని ఆపుకుంటూ మరీ అల్లరి ఎక్కువ అవుతుంది అంటూ వచ్చి పప్పీని ఎత్తుకొని పైకి తీసుకెళ్తాడు జై. మనవరాలు రాకపోవడంతో బయటికి వచ్చిన సూరమ్మ అది చూసి ముక్కున వేలేసుకుంటుంది. వెంటనే ఉషా రూమ్ డోర్ తట్టి ఉషా, ఉషమ్మ తలుపు తీ అని అరిచింది. ఏంటమ్మా అని అడిగింది ఉష. నీ అల్లుడు దాన్ని బలవంతంగా పైకి తీసుకెళ్తున్నాడు. అది వద్దన్నట్టుంది ఎత్తుకొని మరీ తీసుకెళ్తున్నాడు. వెళ్ళి పిలువు అంది. ఏంటమ్మా ఈ పిచ్చి? ఏం బాలేదు. పిల్లలేదో సరదాగా ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చెయ్యమంటావ్? కోప్పడుతుంది ఉష. అది కాదే దాని ఆరోగ్యం బాలేదు. నిన్న కూడా తన ఉంగరం గుంజుకొని దాన్ని చాలా సేపు ఏడిపించాడు. దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? 4 రోజులయ్యాక అదే వాడి మాట వింటుంది కదా అంటుంది. అమ్మా దానికి ఆరోగ్యానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. అది బాగానే ఉంది. నా కూతురు సుఖంగా కాపురం చెయ్యనియ్యవా? అని కోపంగా అడుగుతుంది ఉష. ఇది మరీ బాగుంది. నేను చెప్పేది దాని బాగు కోసమే కదా! 4 రోజులు ఆ అబ్బాయిని ఓపిక పట్టమను. లేదంటే దాన్ని వదిలేయమను. నా మనవడికిచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటుంది సూరమ్మ. ఏంటి చేసేది? ఈ మాట మాతో అంటే అన్నావు. వాడి ముందు అనకు. వాడి కోపం గురించి మీకు తెలియంది కాదు. పప్పి బాగానే ఉందత్తమ్మా. మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అంటాడు శ్రీనివాస్ వాళ్ళ మాటలు విని. వాడి మీద అతి ప్రేమతో మీ ఇద్దరి కళ్ళు మూసుకుపోయాయి. ఏదో ఒక రోజు ఏడుస్తూ మీ దగ్గరికి వస్తుంది అది
అప్పుడు గాని నేను చెప్పేది మీకు అర్థం కాదు అంటూ గొణుగుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సూరమ్మ. మీ అమ్మకి ఎప్పటికీ జై పైన కోపం తగ్గేలా లేదు అని శ్రీనివాస్ ఉషతో అంటాడు రూంలోకి వెళ్ళాక. ఆవిడ మాటలు పట్టించుకోకండి, నేనే పట్టించుకోను అంటుంది. నీకు మీ మమ్మీకి చాలా తేడా ఉషా. ఐ ఐఎమ్ లక్కీ అంటాడు. ఎందుకో అంటుంది పక్కనే పడుకొని శ్రీనివాస్ ని చూస్తూ. చూడు ఎంత తెలివైన దానివి, అందమైన దానివి, నన్ను అర్థం చేసుకుంటావు. ఒక్కోసారి నాకంటే ఎక్కువ వాడికే అర్థం చేసుకుంటావు. యువర్ పర్ఫెక్ట్ వుమెన్. నీలాంటి మంచి మనసున్న వ్యక్తి ప్రతి ఫ్యామిలీలో ఉంటే అక్కడ గొడవలు మనస్పర్ధలు రానే రావు. నిన్ను పొగడడం కోసం అనడం లేదు ఉషా, నిజం చెప్తున్నా. నువ్వు నా లైఫ్ లోకి రావడం గాడ్ గిఫ్ట్. నిజంగా ఈ విషయంలో మీ అమ్మా నాన్నకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తప్పు లేదు అన్నాడు నవ్వుతూ. అయితే వెళ్ళి చెప్పేయండి, పక్కనే ఉంది కదా మా అమ్మ అంటుంది. అమ్మో ఇంకేమైనా ఉందా? గర్వంతో మీ అమ్మ కళ్ళు నెత్తికెక్కుతాయి. అయినా ఇప్పుడు మనం టైం వేస్ట్ చెయ్యలేము అంటూ అంటాడు చేయి పట్టుకొని. సిగ్గు లేకపోతే సరే, మన కూతురికి పెళ్లి జరిగింది. ఇంకా కొన్ని రోజులు ఆగితే తాతవవుతావు. ఇంకా రొమాన్స్ ఏంటి అంటుంది ఉష. ఇది మరీ బాగుంది. తాతయ్య అయితే రొమాన్స్ చేయకూడదా? ఆ రూల్ ఏమీ లేదు కదా. అయినా ఈ మనవడు మనవరాలు వస్తూ ఉంటారు. నచ్చిన వాళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ తాతలు లోకల్ అంటాడు శ్రీనివాస్. సినిమా డైలాగులు చెప్పకండి అంటుంది నవ్వుతూ ఉష. ఉష సింగపూర్ వెళ్దామా అంటాడు. వయసు తగ్గిపోతుంది మీకు. మనం కాదు పిల్లల్ని పంపిద్దాం అంటుంది ఉష. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండాలి కానీ సింగపూర్ అయినా స్విట్జర్లాండ్ అయినా అన్నీ మన బెడ్రూమ్ లోనే అన్నాడు శ్రీనివాస్. మీకు ఏదో అయ్యింది, నేను పప్పికి కాల్ చేస్తాను అంటుంది. వద్దు వద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయకు, మనం నిద్రపోదాం అంటాడు ఫేస్ మార్చుకొని. అతని ఫేస్ చూసి నవ్వుతూ ఎదపైన తల పెట్టుకొని పడుకుంటుంది ఉష. దాంతో హ్యాపీగా శ్రీనివాస్ కూడా ఆమె హెల్ప్ చేసుకొని పడుకుంటాడు. ఏంటి నిద్రపోవా అని అడుగుతాడు తనపై పూర్తిగా బోర్లా పడుకున్న పప్పీని. నిద్ర రావట్లేదు బావా. అది సరే, గడ్డం ఎందుకు పెంచుతున్నావు అని అడుగుతుంది చేత్తో తడుముతూ జైని. బాలేదా తీసేయనా అడుగుతాడు జై పప్పి కళ్ళలోకి చూస్తూ. బాగుంది బావా, రఫ్ లుక్ తో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. కానీ నాకే గుచ్చుకుంటుంది అంటుంది. అలవాటు చేసుకో అంటాడు జై. మరి ర్యాషెస్ వస్తే క్యూట్ గా డౌట్ అడుగుతుంది. నా నాలుకతో మందు రాస్తానులే అంటాడు కొంటెగా చూస్తూ. సిగ్గు ముంచుకొచ్చింది పప్పికి. దాంతో పక్కకు దొర్లి పిల్లోపై పడుకొని ముఖం దాచుకుంటుంది. వెంటనే పప్పీని వెనక నుంచి హగ్ చేసుకొని తన వైపు తిప్పుకొని అడ్డుగా ఉన్న చేతులు తీసేసి ఫేస్ పై ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తాడు జై. పప్పి కూడా అడ్డు చెప్పకుండా హ్యాపీగా అల్లుకుపోతుంది. పెదాలతో రాస్తూ మెడ నుంచి మొదలు ఒక్కొక్కటి సొంతం చేసుకొని నాభికి చేరి అక్కడ నుంచి నాలుకకు పని చెప్తాడు. పరవశంతో మెలికలు తిరిగిపోతుంది ఆమె. అతని అల్లరి భరించలేక నొప్పా హ్యాపీనా తెలియట్లేదు. వద్దనిపిస్తుంది, ఆ వెంటనే కావాలి అనిపిస్తుంది. దూరం జరుగుతూనే దగ్గరైపోతుంది. ఆ రాత్రి అతనికి సొంతమై మరొక అందమైన రాత్రిని సొంతం చేసుకున్నారు ఇద్దరు. ఇప్పుడు చెప్పరా, ఎవరు నువ్వు, ఎందుకు అమ్మాయిలకు పూలు పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడు గంగూబాయ్ రైట్ హ్యాండ్ నరసింహులు. సిటీలోనే పెద్ద రౌడీ అయిన గంగూబాయ్ కూతురికి ఎందుకు పువ్వులు పంపిస్తున్నావు అని అడిగితే పరువు పోతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా అడిగాడు. ముందు మీరెవరు చెప్పండి, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా కట్టేశారు? అయినా నేనేం చేస్తే మీకెందుకు ఎదురు ప్రశ్నించాడు. రేయ్ నీకు బాగా కొవ్వెక్కిందిరా, మా అన్నకి చెప్పాననుకో నీ తోలు తీసి దండానికి ఆరేస్తాడు. ఎదవ, చూడ్డానికి చదువుకున్న వాడిలా ఉన్నావు, బుద్ధి లేదురా అని అడిగాడు. నువ్వు మాత్రం చదువుకొని బుద్ధిమంతుడివా? నీకంటే నేనే బెటర్, కనీసం డాక్టర్ గా 10 మందికి సహాయం చేస్తున్నాను. నా విషయం వదిలేయ్. నన్ను ఎందుకు తీసుకొచ్చారు చెప్పు, కిడ్నాప్ చేశావా? ఎంత డబ్బు కావాలి?
మా నాన్నకి చెప్తే పడేస్తాడు, వదిలేయ్ నన్ను అంటాడు చిరాకుగా సాత్విక్. నీ అబ్బా, నీకు గోరోజనం చాలా ఉంది రోయ్. చెప్తా. అలా ఇలా కాదు, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముందు ముందు చెప్తా, నిన్ను వదిలేది లేదు అన్నాడు నరసింహుడు స్థిరంగా. దాంతో కాస్త భయపడిన సాత్విక్ వీడి నుంచి ఎలాగైనా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.